2008 2009 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2,92,000 ఆదాయపు పన్ను కట్టిన జగన్ 2010లో ఏకంగా 84 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారు. అంటే ఆయన వార్షిక ఆదాయం 500 కోట్లు. ఒక్క సంవత్సరానికి అంత ఆదాయం ఎలా సంపాదించారు? అంబానీలు, టాటాలు కూడా విస్తుపోయే వాస్తవం ఇది. వారు కూడా జగన్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్ ముత్తాత వెంకటరెడ్డి తన సంతానాన్ని పోషించలేక మతం మారాడు అప్పట్లో. అలాంటి కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన జగన్ కొన్ని తరాలకు సరిపడా ఆస్తులు కూడగట్టుకున్నాడు. నిరుపేదగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ నిరుపేదగా మరణించావంటే మాత్రం ఖచ్చితంగా నీలో లోపం ఉన్నట్లే అనేది ఒక సూక్తి. ఈ క్రమంలో వైఎస్ రాజారెడ్డి విజయం సాధించినట్లే. తాతలాగే జగన్ కూడా లక్షల కోట్లు సంపాదించి ఆయన కూడా విజయం సాధించినట్లే. అలాగే ఎంత సంపాదించావన్నది కాదు, ఎలా ఉన్నదే ముఖ్యం అనే నానుడి కూడా ఉంది. ఈ కోణంలో మాత్రం వైఎస్ కుటుంబం సంపాదన శైలిపై అనుమానం వ్యక్తం చేయాల్సిందే. ధీరుభాయ్ అంబానీ, లక్ష్మీ మిట్టల్ వంటి వారి వెనుక కొన్నేళ్ల శ్రమ ఉంది. మరి జగన్ కు అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినట్లు? అన్ని కంపెనీలు ఎలా స్థాపించినట్లు? వైఎస్ సీఎం కాకపోతే జగన్ కు ఈ సిరు ఉండేదా? మీడియా అనేక సార్లు గుట్టును రట్టు చేసింది. ఇక ప్రశ్నించాల్సింది పౌర సమాజమే. కళ్లు తెరవాల్సింది ప్రభుత్వ యంత్రాంగమే. కట్లు తెంచుకోవాల్సింది చట్టం చేతులే. మరి ఇంతకీ జగన్ ఇన్ని లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడో ఇప్పుడు చూద్దాం. అత్యధిక కాలం ప్రతిపక్షంలో ఉండడం, ఏళ్ల తరబడి సొంత వర్గాన్ని నిర్వహించాల్సి రావడంతో వైఎస్ కు క్రమంగా ఆర్థిక కష్టాలు తలెత్తాయి. చివరికి ఒక దశలో సొంత ఇంటిని సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. సరిగ్గా అదే సమయంలో ఏపీలో వరుస కరువులు, వ్యవసాయ సంక్షోభం, విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజల్ని రెచ్చగొట్టి హింసకు పాల్పడ్డం వంటి ఇంకా అనేక కారణాల వల్ల చంద్రబాబు 9 ఏళ్ల అధికార శకం ముగిసింది. ఆ స్థానంలో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఆయన దశ కూడా తిరిగింది. అధికారం కోసం సుమారు 25 ఏళ్లకు పైబడి వేచి చూడడం, ఈ దశలో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇకపై ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదనే కసి వైఎస్ లో పెరిగింది. సహజంగానే ఆయనలో ఉన్న నాయకుడు మేల్కొన్నాడు. ఎవరితో ఎలా డీల్ చేయాలో అలా చేశారు. వినూత్నమైన విధానాలను అనుసరించారు. 2005-2007 మధ్య ఉన్న భూమును పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు. పార్టీ ఫండ్ పేరిట నెల నెల పెద్ద మొత్తంలో ఢిల్లీకి మూటలు పంపుతూ అధిష్టానాన్ని మచ్చిక చేసుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి. రాష్ట్ర స్థాయిలో ఆయనే అధిష్టానంగా మారారు. అప్పటిదాకా ఎక్కడో బెంగళూరులో ఉంటూ వ్యాపారాలు చేసుకున్న వైఎస్ కుమారుడు జగన్ తండ్రి అధికారాన్ని సోపానాలుగా చేసుకుని అందరంతా ఎత్తుకు ఎదిగిపోయారు. ఎలా అంటే 2008-9 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2,92,000 ఆదాయపు పన్ను కట్టిన జగన్ 2010లో ఏకంగా 84 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారు. అంటే ఆయన సంవత్సర ఆదాయం 500 కోట్లు. ఇక 2009 మొదటి 6 నెలలకు చెల్లించిన పన్నుతో పోల్చితే 2010 తొలి 6 నెలల్లో 1100 రెట్లు అధికంగా జగన్ పన్ను కట్టారు. ఇది ఆయన స్థాయి. సంతానాన్ని పోషించుకోలేక మతం మారిన ముత్తాత వెంకటరెడ్డి ఎక్కడా? కొన్ని తరాలకు సరిపడా ఆస్తులు కూడగట్టుకున్న జగన్ ఎక్కడా? సో చూసారు కదా ఈ వీడియోని. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మరవద్దు. తెలుగు న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.